హాయ్ అండి, నేను మీ ప్రసన్న. అయితే ఈరోజు నా లైఫ్లో ఎలా ఉంటుందని చెప్పబోతున్నాను. నేనేం తొందరగా లేగను. మ్యాక్సిమం 7 అయిపోతుంది లేచేసరికి. లేచాక ఫ్రెష్ అప్ అయ్యి పువ్వులు అయితే కోసుకుంటాము. నేను కొద్దిగా చెట్లు పెంచుతున్నాను. ఆ చెట్లకు వాటర్ అయితే పోసేసి అయితే నేనన్నా పోస్తాను, లేకపోతే మా వారన్నా పోస్తారు. పోసేసి ఆ పువ్వులు అయితే కోసుకుంటాము. పూజ అయితే అత్తమ్మగారు చేసుకుంటారు ఎక్కువగా. నేను ఓన్లీ థర్స్డే అండ్ ఫ్రైడేనే చేసుకుంటాను. టిఫిన్ అయితే మ్యాక్సిమం ప్రిపేర్ చేసేస్తారు మా అత్తమ్మగారే. టిఫిన్ సెక్షన్ నాకు ఏముండదు. ఎప్పుడైనా దోశలు అయితేనే మాత్రం నేను వేస్తాను. అదైనా పాపం అన్నీ ప్రిపేర్ చేసేస్తారు ఆవిడే. నేను వెళ్ళి దోశలు వేస్తాను అంతే. అయితే ఈరోజు చల్లట్లు అనమాట. ఈ రెసిపీ మీకు తెలుసా? తెలియకపోతే నాకు కమెంట్ చేయండి, నేను డీటెయిల్గా పెడతాను తర్వాత ఎప్పుడైనా. అయితే చల్లట్లు అయితే వేసుకున్నాము. ఈ మధ్య నాకు ప్రోటీన్ బాగా తగ్గిపోయింది. జుట్టు అయితే బాగా హెయిర్ ఫాల్ అయిపోతుంది అనమాట. అందుకని నేను స్పెషల్గా ఓట్స్తో అయితే చేసుకున్నాను. పాలు అవి వేసుకుని, నట్స్ అవి వేసుకుని చేసుకున్నాను. అదైతే తింటున్నాను. ఓన్లీ ఒక దోశ తింటాను నేనైతే ఈరోజు. ఎందుకంటే ఓట్స్ తిన్నాను కదా, అదైనా స్వీట్గా ఉంటుంది కాబట్టి మనకి స్వీట్ పడదు. అందుకని తీపి ఏదైనా తిన్నాక కారం తినాలి కదా అని చెప్పి ఒక దోశ అయితే తినేసి టిఫిన్ అయితే పూర్తి చేస్తాము. అలాగే ఈరోజు మామిడికాయలు ఉన్నాయి కదా ఇంట్లో అని నూపిండి ఆవకాయ అయితే పెట్టాను. ఇది కూడా వేరేగా వీడియో అయితే చేస్తాను, ఇది లాంగ్ వీడియో అయిపోతుందని చెప్పి. అలాగే ఇంట్లో ఫ్రైడ్ రైస్ కూడా చేసుకున్నాము. మా వారు చేసిన ఫ్రైడ్ రైస్ చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. సింపుల్ మెథడ్, వెజిటేబుల్స్ ఎక్కువగా ఉంటాయి, బయట టేస్టే వస్తుంది. అలాగని సాస్లు అవి కూడా ఏం వేయలేదు, కానీ చాలా నీట్గా అయితే చేసుకున్నాము. బాగుంది. అది కూడా లాంగ్ వీడియో సెపరేట్గా అయితే పెడతాను, చూడండి. అయితే ఎప్పుడు ఫ్రైడ్ రైస్ చేసినా, బిర్యానీ చేసుకున్నా ఒక గ్లాస్ రైస్ అయితే వండుకుంటాము, ఒక గ్లాస్ నార్మల్ రైస్ అయితే వండుకుంటాము. ఈసారి వార్చడం వల్ల ఏంటో తెలీదు, రైస్ అనేది ఎక్కువైపోయింది. ఫ్రైడ్ రైస్ చేసుకున్నాక ఇంకా కొంచెం రైస్ మిగిలింది చెప్పి దద్దోజనం అయితే చేసేసాను. లంచ్ అయితే చేసేసాము. తర్వాత బట్టలు అయితే ఆరేసినవి ఉన్నాయి కదా అని చెప్పి అవన్నీ మడత పెట్టుకుందామని చెప్పి ఆఫ్టర్నూన్ మడత పెట్టుకున్నాను బట్టలు అనేవి. ఈ బట్టలన్నీ మడత పెట్టేసుకున్నాక ఈవినింగ్ బయటకు వెళ్దాం రా అన్నారని మా వారు బయటకు అయితే వెళ్ళాం. నేను, మా అనన్య, మా వారు కాకినాడ అయితే వెళ్ళాము. ఇక్కడ కొత్తగా ఒక రెస్టారెంట్ అయితే పెట్టారు, చెర్రీస్ అని చెప్పి. అందులోకి వెళ్ళాం, ఎలా ఉంటాయి ఏదైనా ట్రై చేద్దామని చెప్పి. అయితే ముందు పెసరట్టు ఉప్మా అయితే ఆర్డర్ పెట్టాము. మా అనన్య అట్టు తింటాను అంటే పెసరట్టు ఉప్మా ఆర్డర్ పెట్టాము. కానీ చాలా లేట్గా వస్తున్నాయి. టేస్ట్ కూడా ఓకేగా ఉంది. తర్వాత మష్రూమ్ మంచూరియా చెప్పాము, ఇదైతే వరస్ట్గా ఉంది. కోటింగ్ ఎక్కువ వేసేసారు, కార్న్ఫ్లోర్తో కోటింగ్ అనేది నాకు అంతగా నచ్చలేదు. రేట్ అయితే మష్రూమ్ మంచూరియా 120 ఉంది, పెసరట్టు ఉప్మా అయితే 70 ఉంది. తర్వాత మాల్కి అయితే వెళ్ళాము. మాల్లో అయితే మా పొట్టు తెగాడేసింది. ఆ తర్వాత కమల్ వాచ్కోలోకి వెళ్ళామన్నమాట. ఇందులోకి ఎందుకు వెళ్ళాము అంటే, నా వాచ్ ఒకటి రిపేర్కి ఇచ్చాను ఇక్కడ, అది రిపేర్ చేయించుకోవడానికి వచ్చాము. ఈ వాచ్లు చూసారా ఒక్కొక్కటి ఎంత కాస్ట్ ఉన్నాయో. ఇదైతే 2 lakhs ఉంది. అలాగే నెక్స్ట్ వన్ అయితే 3 lakhs. ఇందులో ఒక వాచ్ చూసాను నేను, అదైతే 12 lakhs ఉంది. నిజంగా కొనుక్కుంటారా అండి 12 lakhsకి వాచ్? మనకైతే గోల్డ్ అయితే ఒక హారం, ఒక నెక్లెస్, బోల్డ్ రకాలైతే వచ్చేస్తాయి కదా ఒక వాచ్ కొనుక్కునే కన్నా. ఇదే నా వాచ్ లోపల ఉండే ముళ్ళు ఒకటి ఊడిపోయింది, అది పెట్టించుకోవడానికి అని వచ్చామన్నమాట. ఇది నాకు మా వారు ఎంగేజ్మెంట్కి గిఫ్ట్గా ఇచ్చారు. ఆ తర్వాత అనని మాల్లో జీప్ ఎక్కుతానంటే దాన్ని జీప్ ఎక్కించాము. భయపడిపోయింది, ఫస్ట్ టైం ఎక్కింది. దానికి కొత్తగా ఉండి ఏంటో కొంచెం భయపడింది. దానికి ఎక్స్లేటర్లు అంటే చాలా ఇష్టం, ఎక్కడ చూసినా ఎక్స్లేటర్ ఎక్కేస్తాననేది. తర్వాత ఏదైనా ఖాళీ ప్లేస్ దొరికిందంటే చాలు అలా పరిగెడుతూనే ఉంటుంది. ఇదే మాల్లో చూసాము, ఆర్గానిక్ దంట. ఇవన్నీ ఉన్నాయి, సోంపు ఈ టైప్లో ఇవి ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. పాన్స్ టైపు, మొగలై పాను, జైపూర్ పాను, బనారసి పాను, ఇంకా డ్రై అల్లము, శొంఠి, రేగుపండు, ఆమ్లా, చాలా రకాలు ఉన్నాయి. ఇంగువ కూడా ఉంది, ఏవో రకరకాలుగా ఉన్నాయి. అన్నీ ట్రై చేయలేదు, కానీ ఆ పాన్స్లో రకాలైతే ట్రై చేసాము. అన్నట్లో చూసి మేమైతే జైపూర్ పాన్ ఇచ్చుకున్నామన్నమాట. బాగుంది దాని టేస్ట్. అలాగే ఈయన మౌత్ ఫ్రెషనర్ అని ఇచ్చారు, మీకోసం అని చెప్పి మళ్ళీ తిన్నాను. ఒక్కటే గింజేసుకుంటే లోపలంతా ఘాటుగా అయిపోయింది, అదో టేస్ట్ వచ్చింది డిఫరెంట్గా. అంతగా బాగాలేదు, కానీ లాస్ట్లో ఇవి కొనుక్కున్నామని మాకు అది ఫ్రీగా ఇచ్చారు ఆయన. తర్వాత హౌస్ ఆఫ్ స్కేరీ ఉంటే మా వారిని, మా అమ్మాయిని పంపాను. ఇలా లోపలికి వెళ్ళగానే అది ఏడ్ చేసిందని బయటకు వచ్చేసారు. సో నేనైతే వెళ్ళాను అనమాట.
బాగుంది, చాలా చీకటిగా ఉంది. తర్వాత మాల్లో గేమ్స్ జోన్ ఉంటే అందులో అన్నీ తీసుకెళ్ళాము. కాకపోతే అక్కడ 5 years అబో అయితే ఆడుకోవడానికి బాగుంటుంది గేమ్స్ అదిని. దీనికి ఇంకా మొన్నే కదా 3 వచ్చినాయి. సో నార్మల్గా అలా లోపలికి తీసుకెళ్ళాము, అన్నీ చూసింది. తర్వాత నైట్ అయిపోయింది కదా అని చెప్పి కౌస్తుభా రెస్టారెంట్కి వెళ్ళాము. వెజిటేరియన్స్కి అయితే పక్కా ట్రై చేయాల్సిన రెస్టారెంట్, మెయిన్ రోడ్లో ఉంటుంది. మేము ఇక్కడికి ఎప్పుడు వచ్చినా ఇదే సీట్ మాది. అలాగే మష్రూమ్ బిర్యానీ అయితే ఆర్డర్ పెడతాము. మాకు చాలా ఇష్టం, ఎందుకంటే నాకు మా వారికి మష్రూమ్ అంటే చాలా ఇష్టం, మా అన్నయ్యకి కూడా చాలా ఇష్టం. అదే తింటాం, ఇప్పుడు వచ్చినా అదే బిర్యానీ తింటాం అనమాట. చాలా మష్రూమ్స్ అయితే వేసారు ఈసారి. మష్రూమ్ లాగే వేసేసారు. ఇక్కడ బాగుంటుంది బిర్యానీ అయితే, ట్రై చేయండి మీరు ఎప్పుడైనా కాకినాడ అయితే వస్తే. అప్పటికే నైట్ 10 అయిపోయింది. మేము బయలుదేరడమే లేట్గా బయలుదేరాము, సో లేట్ అయిపోయింది అలాగా. తర్వాత ఇంతలా హెవీగా తిన్నాము కదా అని షేక్స్ అండ్ బైట్స్ ఉంటే అందులో ఒక కోకోనట్ డ్రింక్ ఇచ్చుకున్నాము, ఇద్దరం తాగుదాం కదా అని చెప్పి అది తాగేసి వచ్చేసాము. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.